పవన్ కళ్యాణ్ ఏదైతే తాజాగా ఎదురవుతున్నటువంటి పులి అంశానికి సంబంధించినటువంటి అంశం మీదన తనే స్వయంగా సమీక్షించడం అన్నది కీలకమైన అంశం. పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం మీద నిరంతరం అప్రమత్తంగా ఉండమని చెప్పి ఆదేశించారు అధికారులని. అటవీ శాఖ మంత్రి ఆయనే కాబట్టి అటవీ శాఖ అధికారులు సిబ్బంది పులి కదలికల మీద ఆధునిక సాంకేతికతతో కొన్ని పర్యవేక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉంచుకోమని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు పులి కదలికల సమాచారం చేరవేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బుధవారం రాత్రి అటవీ సరిహద్దు చికిలింత పంచాయతీ పరిధిలోని పశువుల కొట్టాల్లో దూడల మీద పులి దాడి చేసిన ఘటన మీద పవన్ కళ్యాణ్ అటవీ అధికారులతో సమీక్షించారు. పులిదాడిలో 9 దూడలు చనిపోయినాయట. దీని మీద విచారం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్టు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అది తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్లో పులి కదలికలు గుర్తించామన్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలోనే పులి సంచరిస్తోందని, గ్రామాలకు సమీపంగా వస్తున్నదని అధికారులు వివరించారు పవన్ కళ్యాణ్కి. అలాంటి పరిస్థితుల్లో అడవికి కేవలం 300 మీటర్ల దూరంలోని ఆయిల్ ఫామ్ తోటలో ఉన్న పశువుల పాక మీద దాడి చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాళ్ళకు కొన్ని సూచనలు చేశారు. పులి కదలిక మీద క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండమన్నారు. మనుషులు పశువుల ప్రాణాలకు ఎట్లాంటి హాని కలగకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. గతంలో పులి జనారణ్యంలోకి వచ్చిన సందర్భంగా అటవీ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వివరించారన్న సంగతిని అభినందించారు. హనుమాన్ బృందాలతో 24 గంటలు పర్యవేక్షించమన్నారు. అదే సందర్భంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్వీయ పర్యవేక్షణ చేయమని చెప్పి కూడా ఆదేశించారు. ఈ మొత్తం ఆపరేషన్ పర్యవేక్షణకు అవసరమైన పక్షంలో అటవీ శాఖ కేంద్ర కార్యాలయం నుంచి సీనియర్ అధికారిని ఘటనాస్థలికి పంపాలని కూడా ఆదేశించారు. అధునాతన సాంకేతికత సాయంతో ప్రతి అడుగుని ట్రాక్ చేసి ఏర్పాటు చేయమన్నారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. పులి సంచలనం వదిన అటవీ పరిసర గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో నిరంతరం అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. గ్రామస్తులు అవసరం లేకుండా అడవుల్లోకి వెళ్లకుండా గ్రామస్తులు అవసరం లేకుండా అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోమన్నారు. పశువులను అటవీ ప్రాంతానికి సమీపంగా కట్టుంచొద్దని, నిర్లక్ష్యంగా వదిలేయొద్దని రైతులకు సూచనలు ఇవ్వమని చెప్పారు. వన్యప్రాణుల సంచారంతో ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామాల ప్రజలతో అధికారులు సున్నితంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి, రఫ్ అండ్ టఫ్గా వ్యవహరించద్దన్నారు. బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండమన్నారు. సమాచారం చేరవేయడం, ఫిర్యాదుల మీద స్పందించే అంశంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పశువుల ప్రాణ నష్టానికి తక్షణ పరిహారం కింద ఇప్పటికే రైతులకు కొంత మొత్తం అందజేశాం. పశు వైద్యుల వేదిక వచ్చిన వెంటనే పూర్తి స్థాయి పరిహారం అందించే ఏర్పాటు చేస్తామన్నారు.